शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशात्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అహింసన స్తోత్రం ఈరోజు 13వ శ్లోకం చెప్పుకుంటున్నాం. యద్వృద్ధిం సూత్రమ్నో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణః పరిజన విధేయ త్రిభువనః తచ్చిత్రం తస్మిన్ వరివసతరి త్వచ్చరణయోః న కస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ వైశిష్ట్యాన్ని వర్ణిస్తున్నాడు కవి. యద్రుద్ధిం సుత్రామ్నో వరద పరమోచైరపి సతీం అధశ్చక్రే బాణః పరిజన విధేయ త్రిభువనః న తచ్చిత్రం తస్మిన్ పరివసతరి త్వచ్చరణయోః న కస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః. వరదా, వరములిచ్చేటువంటి ఓ పరమేశ్వరా, యత్ రుద్ధిం సుత్రామ్నః పరమోచ్చైః సతీం అపి బాణః పరిజన విధేయ త్రిభువనః బాణః అధశ్చక్రే. సుత్రామ అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యము చాలా గొప్పది. ఎందువల్లంటే ఆయన స్వర్గాధిపతి, దేవతాధిపతి, వజ్రాయుధము కలిగిన వాడు, గొప్ప శక్తి సంపన్నుడు. అలాగే యజ్ఞయాగాదుల యందు ఆవిర్భాగం కలవాడు, అంతటి గొప్పవాడు. అయితే సుత్రామ్నః పరమోచ్చైః సతీమపి రుద్ధిం. ఆ ఇంద్రుడికి అత్యంతము ఉన్నతమైనటువంటి సంపద ఉన్నది. ఎందుకంటే నందనవనం అక్కడే కల్పవృక్షం ఉంది, ఐరావతం ఉంది, ఆయనకి ఉచ్చరైశ్రవసం ఉంది. ఇట్లాంటివన్నీ విశిష్టములైనటువంటివన్నీ ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. అంచేత ఆయన గొప్ప సంపన్నుడు అన్నమాట. వృద్ధిం సంపద కలిగినటువంటిది. ఆ వృద్ధిని, ఇటువంటి వృద్ధి పరమోచ్చైః సతీమపి, అతని సంపద ఎంత గొప్పగా ఉన్నదైనప్పటికీ కూడా, ఆ ఇంద్రుడి యొక్క సంపద ఎంత గొప్పగా ఉన్నదైనప్పటికీ కూడా పరమ ఉచ్చైః సతీమపి, పరమోచ్చ ఉన్నతం, మిక్కిలి ఉన్నతం. అతని యొక్క సంపద మిక్కిలి ఉన్నతంగా ఉంది. అంటే అంతటి సంపద ఎవరి దగ్గర లేదు. అటువంటి సంపద కలిగి ఉన్నప్పటికీ కూడా బాణః, బాణుడు, అతడు అప్పటికే పరిజన విధేయ త్రిభువనః, ముల్లోకాల్ని కూడా జయించినటువంటి వాడు బాణుడు. పరిజన విధేయ త్రిభువనః, పరిజనుడులాగా, సేవకుడులాగా విధేయముగా ఉన్నటువంటి ముల్లోకములు, అంటే ముల్లోకాలు కూడా అతనికి దాసులైపోయాయి అన్నమాట.
సేవకుల్లాగా విధేయులై ఉన్నాయి ఈ ముల్లోకాలు కూడా. అలాగా సేవకుడిలా విధేయమై ఉన్నటువంటి ముల్లోకములు కలిగినటువంటి బాణుడు ఆ ఇంద్రుడి యొక్క సంపదను కూడా ఏమీ లెక్క చేయలేదు. అధశ్చక్రే తిరస్కరించాడు. క్రిందుగా చక్రే చేశాడు. కిందుగా చేయడం అంటే చాలా తక్కువగా భావించాడు. వాడిదేమిట్లే అన్నట్టుగా. ఏమిటి ఆ మహేంద్రుని యొక్క గొప్ప సంపద ఏదైతే ఉందో అంతటి సంపద ఉన్నప్పటికీ కూడా ఆ సంపదను ఇతను ఏమీ లెక్క చేయలేదు బాణాసురుడు. అలా లెక్క చేయకపోవడము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సంగతి, ఆ విషయం ఏదైతే ఉందో అంటే స్వర్గాధిపతి అలాగే సురాధిపతి అయినటువంటి ఇంద్రుడు ఎంతో సంపద కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి సంపదనంతని కూడా, అంత సంపద ఉన్నా ఆ సంపదని తను ఏమీ లెక్క చేయలేదు బాణాసురుడు. ఎందువల్ల? అది ఈశ్వరుని యొక్క కృపచేత. అందుచేత ఏమంటున్నాడంటే ముల్లోకములు కూడా విధేయంగా ఉన్నటువంటి త్రిభువనములు కలిగినటువంటి బాణాసురుడు ఆ సంపదని అధశ్చక్రే తృణీకరించాడు, తిరస్కార భావంతో చూశాడు. అలా చూడగలడం అనేది ఏదైతే ఉందో నతచిత్రం, అదేమి ఆశ్చర్యకరం కాదయా, అదేమి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు అన్నాడు. ఏమిటి? బాణుడు ఇంద్రుడి సంపదను తిరస్కరించడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదన్నాడు. ఎందువల్లట? తస్మిన్ వరివసతరి త్వచ్చరణయోహో, ఆ బాణుడు ఎక్కడున్నాడు? త్వచ్చరణయోహ వరివసతరి, నీ పాదాల దగ్గర ఉన్నాడు. నీ పాదముల యందే నివసిస్తున్నటువంటి తస్మిన్, ఆ బాణుడి విషయంలో తత్ నచిత్రం, ఎత్తని పోయిన అన్నాడు కదా, ఏదైతే ఉందో అంటే ఇంద్రుని యొక్క సంపదను కూడా తృణీకరించేటువంటి శక్తి, ఆ తృణీకరించేటువంటి విషయం ఏదైతే ఉందో తత్ నచిత్రం, అదేమీ ఆశ్చర్యం కాదు. అయ్యబాబోయిన ఆహా అని ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. ఎందువల్ల అంటే అతడు నీ పాదముల దగ్గరే ఉన్నాడు. చరణయోహ వరివసతరి తస్మిన్, నీ పాదముల యందే, నీ పాదముల దగ్గరే నివసిస్తున్నటువంటి, అంటే నీకు సేవ చేస్తూ ఉన్నటువంటి, పాదముల యొక్క సేవ చేసేటువంటి వాడు. వరివసతరి, వరివస్ అనేటువంటిది సేవ అనే అర్థంలో ఉంటుంది. నివసించేటువంటి వాడు, ఉండి నీ పాదాలకు సేవ చేసేటువంటి వాడు. అంటే త్వచ్చరణయోహ వరివసతరి తస్మిన్, అంటే నీ సేవలు, నీ పాదములకే సేవ చేసేటువంటి బాణుడు. కాబట్టి అతని విషయంలో నతచిత్రం, అదేమీ ఆశ్చర్యకరం కాదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఇంద్రుడి యొక్క సంపదను కూడా తృణీకరించేటువంటి శక్తి ఆ బాణుడికి ఎలా వచ్చిందనమాట? ఆ పరమేశ్వరుని యొక్క పాదముల సేవ చేయటం వల్ల వచ్చింది. అందుచేతే అదేమీ ఆశ్చర్యపోకర్లేదన్నాడు. న కస్యై ఉన్నత్యై భవతి శిరసః త్వయ్యవనతి, త్వయి అవనతి, త్వయి శిరసః అవనతి, ఎవరి యొక్క శిరస్సు అయితే నీకు నమస్కరిస్తూ ఉంటుందో ఆ నమస్కారం ఏం చేస్తుంది అంటే కస్యై ఉన్నత్యైన భవతి, ఎటువంటి ఔన్నత్యానికైనా కారణం కాకుండా ఉంటుందా? అంటే నీకు నమస్కరించినటువంటి వాడు ఎంతటి ఉన్నతినైనా పొందుతాడు. నీకు చేసిన ఈ నమస్కారము, శిరస్సు వంచి చేసినటువంటి నమస్కారము ఎంతటి ఔన్నత్యానికైనా సరే కారణమవుతుంది. కారణం కాకుండా ఉంటుందా అన్నాడు. అంటే కారణం అవుతుంది. ఎంతటి ఔన్నత్యానికైనా సరే కారణం అవుతుంది. అంటే నీకు నమస్కారం చేసిన వాడు ఎంత గొప్పవాడైనా అయిపోతాడు, ఎంతటి గొప్ప పదవినైనా పొందుతాడు,
ఎంతటి గొప్పటి సంపదనైనా పొందుతాడు. అంచేది ఏ గొప్పతనానికైనా సరే నీకు చేసిన నమస్కారమే కారణము. అందుచేత ఏమంటున్నాడు కవి, త్వయి శిరసః అవనతి, త్వయి నీయందు శిరసః అవనతి, శిరస్సు యొక్క అవనతి అంటే నమస్కారము, వంచి, శిరస్సు వంచి నమస్కరించడం. అసలు నమ అంటేనే వంగి ఉండడం, ఈ నతి అంటేనే నమస్కరించడం. నమస్కారం ఎప్పుడు కూడా ఆ శిరస్సు పైకి ఎగరేసి నమస్కారం చేయకూడదు, శిరస్సు వంచి నమస్కరించాలి. అంచేత శిరసః అవనతి, నీకు నీ యందు నీ విషయమై చేసేటువంటి ఈ శిరస్సు వంచి చేసేటువంటి ఈ నమస్కారము కస్యై ఉన్నత్యైన భవతి, అంటే ఏ ఔన్నత్యానికి కారణం కాదు. అంటే ఎంతటి ఔన్నత్యానికైనా సరే, ఎంతటి ఉన్నతికైనా, ఎంతటి అభివృద్ధికైనా అది కారణమవుతుంది. అంటే ఆ పరమేశ్వరుడికి చేసినటువంటి నమస్కారము మనకి ఎంతో ఔన్నత్యాన్ని కలగజేస్తుంది. మనము సంపద పొందినా, జ్ఞానం పొందినా, ఐశ్వర్యం పొందినా, ఆయుర్దాయం పొందినా, పదవి పొందినా, ఏది పొందినా దానన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడికి చేసే నమస్కారం. కాబట్టి ఆ పరమేశ్వరుడు నమస్కారం చేయవలసింది. అంచేతనే ఆ బాణుడు ఇంద్రుని యొక్క సంపదను కూడా తిరస్కరించాడు అంటే అతడు నిన్ను సేవించబట్టే అటువంటి అభివృద్ధి పొందాడు, అటువంటి సంపదను పొందాడు, అటువంటి శక్తిని పొందాడు అతడు. యదృద్ధిం సూత్రాంనో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణః పరిజర విధేయ త్రిభువనః న తచ్చిత్రం తస్మిన్ వరివసదరి త్వచ్చరణయోః న కస్యా ఉన్నత్యై భవతి శిరసః త్వయ్యవనతిః అని ఆ ఈశ్వరునికి చేసేటువంటి నమస్కారం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఇక్కడ. పైన ఉదాహరణగా బాణుని యొక్క సంగతి చెప్పాడు. బాణుడు ఆ పరమేశ్వరుని పాదములకు సేవ చేయటం వలననే ఇంద్రుని యొక్క సంపదను కూడా తృణీకరించగలిగినటువంటి శక్తి అతనికి వచ్చింది అని విశేషము చెప్తూ సామాన్యంగా ఏం చెప్పాడు, ఆ నీ యొక్క పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తే ఆ నమస్కారం ఎంతటి ఉన్నతినైనా కలగజేస్తుంది అని చెప్పాడు. ఇది కూడా అర్ధాంతర న్యాసాలంకారము అని అంటారు దీన్ని. ఇక ఇది విష్ణు పక్షంలో కూడా ఇది సమన్వయం అవుతుంది. వరద ఇది ఉభయత్ర సమానమే. వరములను ఇచ్చువాడా, ఆయన ఈశ్వరుడైనా ఇస్తాడు, మనకి విష్ణువైనా ఇస్తాడు వారిని ప్రార్థించినట్లయితే. పరమా, ఇందాక పరమోచ్చై అని కలుపుకున్నాం, ఇక్కడ విడదీసి పరమా అంటే పరమా యస్య సహ పరమః, దానికి సంబోధన పరమ అంటే గొప్ప పరాశక్తి అయినటువంటి మా లక్ష్మి, ఆ లక్ష్మి కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. చేత పరమా అంటే గొప్ప లక్ష్మి కలిగినటువంటి వాడా శ్రీ మహావిష్ణువు అని సంబోధన. సుత్రామ్ణః బాణః, సుత్రామ్ణః ఆ సుత్రాముడి యొక్క అంటే ఇంద్రుని యొక్క బాణం, ఆయన బాణం ఏమిటి, వజ్రాయుధమే. ఆ బాణము ఎటువంటి బాణం అది, పరిజన విధేయ త్రిభువనః, పరిజన విధేయ త్రిభువం అంటే ముల్లోకాలని జయించినటువంటి, కాబట్టి ముల్లోకాలని తనకు విధేయంగా సేవకుడుగా చేసుకున్నటువంటి బాణం. ఆ బాణము ఉచ్చైరపి వృద్ధిం సతీం వృద్ధిం అధశ్చక్రే, అతడికి కూడా సుతరాముడికి ఇంతకుముందే అనుకున్నాం కదా, ఇంద్రుడికి గొప్ప సంపద ఉంది, ఉన్నప్పటికీ అతని యొక్క బాణము ఆ వృద్ధిని అధశ్చక్రే తిరస్కరించింది, అదే తృణీకరించింది. అలా తృణీకరించడం అనేటువంటిది ఏ విషయమైతే ఉందో
ఆ విషయం తత్తు నచిత్రం, అదేమీ ఆశ్చర్యకరం కాదు. ఎందువల్ల అంటే ఆ ఇంద్రుడు ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించుకునే ఉంటాడు. త్వచ్చరణయోర్వరి వసతరి తస్మిన్, ఆ ఇంద్రుడు ఎప్పుడూ కూడా నీ చరణాలనే ఆశ్రయించుకుడు ఉంటూ ఉంటాడు కాబట్టి ఆ విషయం ఏమీ ఆశ్చర్యకరం కాదు. కాబట్టి త్వయి అవనతి, ఆ శిరస అవనతి, నీ విషయంలో అంటే నీ యందు శిరస్సు వంచి చేసినటువంటి ఆ నమస్కారము కస్యై ఉన్నత్యైన భవతి, ఏ ఉన్నతికి దారి తీయదు, అంటే ఏ ఉన్నతికి కారణం కాదు అని శ్రీ మహావిష్ణువుని శిరస్సు వంచి నమస్కారం చేసిన, పరమేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేసిన అది ఎంతో అభివృద్ధిని ఔన్నత్యాన్ని కలగజేస్తుంది అని చెప్పినటువంటి శ్లోకం ఇది. స్వస్తి.